మీకు తెలుసా, వాడు మనల్ని కూల్చడానికి వాడి చేతులను వాడట్లా. మనల్ని కూల్చడానికి వాడు మన చేతులనే వాడుకుంటున్నాడు. మన చేతులనే వాడుకుంటున్నాడు. ఉదాహరణకి చెప్పనా, మీ గ్రామంలో ఎవరైనా ఒక ఆయన సువార్త చేయడానికి వచ్చాడు అనుకోండి. నేను సువార్త కోసం వచ్చాను అనగానే ఫస్ట్ ఆ వ్యక్తి పట్ల ఒక దూషణ ద్వేష స్వభావాన్ని కలిగి, మేము ఇంతమంది ఉన్నావు, నువ్వేంది మళ్ళీ కొత్తలో, నువ్వు ఇంతమందిలో నువ్వు అక్కర్లేదు మా గ్రామానికి, మళ్ళీ నువ్వు కొత్త సంఘమా అనేది ఒక ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. ఒకవేళ అలాగే ఆలోచించేలాగైతే ఒకప్పుడు వేరు వేరు రాష్ట్రాలలో నుండి దేవుని పిలుపును బట్టి అనేక రాష్ట్రాలు దాటి వచ్చి సేవ చేసిన వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. చాలా ఆత్మల రక్షణ జరగాల్సి ఉంది. ఎవరి మీద ఎలాంటి అసూయ పెట్టుకోవద్దు. దేవుడు ఎవరి స్పేస్ వారికి ఇచ్చాడు. ఒకటి మాత్రం నిజం, దేవుని దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చి సేవ చేస్తున్న ప్రతి కన్నీరు నాట్యమవుతుంది ఖచ్చితంగా. దాన్ని దొంగిలించడం సాతాను వల్ల కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులను పట్టి పెట్టుకొని దగ్గర ఉంచుకోలేం. ఆత్మదేవుని చేత వారిని జతపరచడం ద్వారా మనుషులు మనతో నడవగలుగుతారు. ఆత్మదేవునితో జతపడడం చాలా ముఖ్యం. కాబట్టి సాతాను కుట్రను పసిగట్టడానికి బదులుగా వాడికి సహకారులమైపోయాం మనం.